కొందరి చెవిలో హోరు ఏదో తెలియని శబ్దం వినిపిస్తుంటుంది. చెవి అంతర్గత భాగంలో ఇన్ఫెక్షన్ సోకడం, ఏదైనా చెవి సంబంధిత వ్యాధి ఏర్పడడం వల్ల ఈ విధంగా చెవిలో హోరు శబ్దం వినిపిస్తుంది. కొంతమంది చెవి ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటారు. కలబెట్టడం వల్ల సమస్య మరింత పెద్దదవుతుంది. అందువల్ల చెవిలో ఇయర్ బడ్స్ పెట్టడానికి ముందు నేచురల్ పదార్థాలను ఎందుకు ట్రై చేయకూడదు? చెవి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గ్లారిక్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల త్వరగా నయం చేస్తుంది. చాలా మంది పిల్లలు మరియు పెద్దలు చెవి ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. డాక్టర్ వద్దకు వెళితే గుప్పెడు యాంటీబయాటిక్స్ ను రాసిస్తుంటాడు. యాంటీబయాటిక్స్ తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా తొలగిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ తో చెవులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. కాబట్టి చెవి ఇన్ఫెక్షన్ కు పచ్చి ఉల్లిపాయ రసాన్ని 2-3 చుక్కలు చెవిలో వేసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రసం, ఆలివ్ ఆయిల్. ఈ హోమ్ రెమెడీని ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. 2 స్పూన్ల వెల్లుల్లి రసంలో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. వెల్లుల్లి రసాన్ని ఆలివ్ ఆయిల్ జోడించడం వల్ల ఇందులో ఉన్న యాంటీ మైక్రోబయల్ లక్షణాలు బ్యాక్టీరియా నాశనం చేస్తాయి. ఈ రెమెడీని తయారు చేసుకున్న తర్వాత కాటన్ ను అందులో వేసి కొద్దిగా సమయం నానబెట్టాలి. వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ మిశ్రమంలో నానబెట్టిన కాటన్ తీసుకుని చెవిలో 1-2 చుక్కలను వదలాలి. ఈ హోమ్ రెమెడీ చెవి ఇన్ఫెక్షన్ తగ్గించడంతో పాటు పచ్చి ఉల్లిపాయను ఉపయోగించి స్కిన్ ర్యాషెస్, పొట్ట నొప్పి, అసాధారణ రక్తస్రావం, బర్నింగ్, వికారం, వాంతులు, వైజినల్ డిశ్చార్జ్ మరియు దురదను తగ్గిస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.